మిస్టర్ పెళ్లికొడుకు రివ్యూ. కరెక్ట్ టైమింగ్ కి కామెడీ పండించడం అంటే అది ఈ హీరో వల్లే సాధ్యం. మరి అంతటి పాపులారిటీని సంపాదించిన ఆ పాపులర్ ఆర్టిస్ట్ మరెవరో కాదు, సునీల్. అప్పటి వరకు కామెడీ పండించి మనల్ని కడుపుబ్బా నవ్వించిన సునీల్ 2006లో హీరోగా అందాల రాముడు అంటూ వచ్చాడు. మొత్తానికి ఈ అందాల రాముడిని అందరూ నచ్చేశారు. ఆ వెంటనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్ రాజు వచ్చినప్పటికీ ఈ ఒక్క మూవీ తప్ప తర్వాత వచ్చిన మర్యాద రామన్న, పూలరంగడు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ సాధించాయి. మరిప్పుడు సునీల్ మన ముందుకి మిస్టర్ పెళ్లి కొడుకుగా వచ్చేసాడు. మరి ఈ పెళ్లి కొడుకు అందరికి నచ్చాడా అంటే ఏమో, ముందు డీటెయిల్స్ లోకి వెళ్దాం. యాక్చువల్లీ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన 3 Idiots లాంటి మూవీ రీమేడ్ ఎప్పుడవుతుంది? ఎప్పుడు అంటే డైరెక్టర్ మూవీలో ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు. కానీ తను వెట్స్ మను లాంటి మూవీ అయితే మనం రీమేక్ చేయలేమని అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి స్టైల్ అండ్ కంటెంట్ తో మన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లో ఎన్నో వచ్చాయి. ఒకవేళ మిస్టర్ పెళ్లి కొడుకు అనేది ఫస్ట్ హాఫ్ లో ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అయితే, ఇందులో సెకండ్ హాఫ్ వచ్చేసి టేస్ట్ లైక్ హుచ్ లాగా ఉంది. మరి ఇందులో ఒక రిలీఫ్ నిచ్చే సంగతి ఏంటో తెలుసా? ఈ మూవీలో యాక్ట్ చేసిన ముద్దుగుమ్మ, అదేనండి హీరోయిన్ ఇషా చావ్లా యాక్టింగ్. స్క్రిప్ట్ కి కన్విన్స్ అయ్యేట్టు తన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకుంటూ తన ఫ్లీటింగ్ హార్ట్ కి ఒక సాలిడ్ ఎక్స్ప్రెషన్ ని ఇవ్వగలిగింది. ఇక మన పెళ్లి కొడుకు విషయానికి వస్తే, అంటే మన హీరో సునీల్ తన బాడీ లాంగ్వేజ్ తో సీరియస్నెస్ ని తెప్పించడానికి బాగా ట్రై చేశాడు. కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సునీల్ లాంటి యాక్టర్స్ కి ఇలాంటి హెవీ డోస్ ఉన్న డైలాగ్ సరిపోవు అని క్లియర్ గా తెలిసిపోయింది. మేబీ ఇలాంటి బ్రిలియంట్ కమీడియన్ ఒక్కో సీన్ లో తన టాలెంట్ ఈజీగా బయటకు వచ్చే రోల్స్ కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. లైక్ పూలరంగుడు మూవీ లాగా అన్నమాట. హీరో హీరోయిన్స్ పరిస్థితి ఇలా ఉంటే సినిమాకి మెయిన్ థింగ్ డైలాగ్స్ విషయానికి వచ్చేద్దాం. దేవి ప్రసాద్ రాసిన డైలాగ్స్ అక్కడక్కడ విట్టిగా అనిపించాయి. ఇదే కాదు, హీరో మెలో డ్రామాలో మధ్యలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా సెంటిమెంటాలిటీ ఆర్టిఫిషియల్ గానే అనిపించింది. ఇక స్టోరీ పరంగా ఎలా ఉందంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఈజీగా చెప్పేయచ్చు. కట్ చేస్తే మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, బుజ్జిబాబు, అదేనండి మన సునీల్, తన మిస్ పర్ఫెక్ట్ కోసం కలలు కంటూ ఉంటాడు. ఒకసారి పెళ్లి చూపుల్లో ఇషాని చూడడం, లవ్ లో పడ్డం అన్ని టకటగా జరిగిపోతాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇషా మరొకరితో లవ్ లో ఉన్నాను అని చెప్తుంది. ఇక దాంతో సునీల్ వాళ్ళ అమ్మ, నాన్న, ఇంకా సైడ్ కిక్ లో అలీ చేశాడు, వీళ్లతో పెళ్లి చూపులు చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడే ఇంకో మూమెంట్ వస్తుంది. సునీల్ ఇషా పైన ఉన్న లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎవరికి? నోనో, ఇషాకి కాదు, ఇషా వాళ్ళ అన్నయ్యకి. అయ్యో అనుకుంటున్నారా? ఎవరైనా అలాగే అనుకుంటారండి. ఇందుకీ ఈ అన్నయ్య ఎక్కడ కలిశాడు సునీల్ కి అంటే అది ట్రైన్ లో జరిగింది అనమాట ఈ ట్విస్ట్. అప్పుడే ఇదంతా చెప్తాడు. ఈ మూవీలో 3 ఏరియాస్ అస్సలు డామ్ వేస్ట్ అనిపించాయి. ఒకటి సినిమాటోగ్రఫీ సెకండ్ గ్రేడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇన్అప్రోప్రియేట్ గా ఉంది. ఇక ఇందులో సునీల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయండి, అస్సలు సూట్ అవ్వలేదు, ఏదో టైలర్ మేడ్ లాగా ఉన్నాయి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఒక ట్రూప్ డాన్స్ ని టీవీలో చూసినట్టున్నాయి డ్యూయెట్స్ అన్ని కూడా. సునీల్ ఇషా కెమిస్ట్రీ మాత్రం వర్క్స్ ఫైన్. ఇక డ్యూయెట్స్ అంటారా, హెవీ స్టెప్స్ ఉన్నప్పటికీ సినిమాటోగ్రఫీ వల్ల మొత్తం స్పాయిల్ చేశారు. ఇషా లవర్ గా చేసిన యాక్టర్ గుడ్ లుకింగ్ గా ఉన్నాడు, బట్ ఒక పైవటల్ రోల్ చేసేంత మెచ్యూరిటీ అయితే లేదు. ఆ మ్యారేజ్ రిజిస్ట్రార్ రోల్ ఏదైతే ఉందో అది వేణు మాధవ్ కి వెళ్లాల్సి ఉంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మిస్టర్ పెళ్లి కొడుకు అనేది ఒక రీమేక్ మూవీ దట్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. you